తాను మరణించిన తన అవయవాలతో 5గురికి జీవం పోశాడు. రాజమండ్రికి చెందిన జన సైనికుడు పీత విజయకృష్ణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ సహకారంతో అవయవాలు 5గురు రోగులకు దానం చేయడం జరిగింది. గుంటూరు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు పీత విజయకృష్ణ అవయవాలను సేకరించి 5గురు రోగులకు ప్రాణదానం చేయడం జరిగింది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్త పీత విజయకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా యువకుని తల్లిదండ్రులు మాట్లాడుతూ రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తమకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారని, అందువల్ల తమ కుమారుని అవయవాలను దానం చేసినట్లు తెలిపారు. మరణించిన జనసేన కార్యకర్త విజయకృష్ణ అవయవాలు ఆరోగ్యంగా ఉండటం గుర్తించి గుంటూరు కిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది వాటిని సేకరించి అనంతరం 5గురు రోగులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడినట్లు అనుశ్రీ సత్యనారాయణ తెలిపారు. జన సైనికుల కమిట్మెంట్ ఇలాగే ఉంటుందన్నారు. విజయకృష్ణ అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. విజయకృష్ణ సడన్గా మొన్న 2 days బ్యాక్ ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతల్లి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల, అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆదర్శాలు ఎలాగున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఎలాగుంటాయో అదేవిధంగా అప్పుడప్పుడు అలా అందరు స్నేహితులు చెప్పేవాడంట, నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని మామూలు సరదాగా చెప్పినట్టు అలా చెప్తుండేవాడంట. అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు, వాళ్ళ మదర్కి పెరాలసిస్ స్ట్రోక్, వాళ్ళ నాన్నగారు డ్రైవరు, వాళ్ళకి ఒకే ఒక కొడుకు. నిజంగా 28 సంవత్సరాల వయసున్న కుర్రోడు, మంచి ఎదుగుతున్న కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం. కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతోటి, చిన్నాన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతోటి మా వాడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్పాడండి అప్పుడప్పుడు దాన్ని. ఎందుకంటే మా ఊరు పోతే ఒక 4-5కి ప్రాణదానం చేస్తే మా ఊడు ఇంకా బతికున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం, అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రితో మేము మాట్లాడటం, ఎప్పటికప్పుడే సుమారు నైట్ 11-12 గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ ఆసుపత్రికి పంపించడం, వాళ్ళు వెంటనే ఈ ఆర్గన్స్ అందరూ ఒక 14 ఏళ్ళ తిరుపతి కుర్రుడికి మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం, 14 ఏళ్ళ కుర్రోడి కంటే అది నుండి 100 ఏళ్ళు జీవించడానికి ఎంత ఉపయోగపడ్డాడో చూడండి.